హాయ్ గైస్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఎంబెడెడ్ సిస్టమ్స్ అప్డేట్ కొరకు. మన ఈరోజు మెయిన్లీ ఏంటంటే ఒక ప్రాజెక్ట్ 2 అనేది మనం ఈరోజు డిజైన్ చేద్దాము. ఈ యొక్క ప్రాజెక్ట్ 2 వచ్చేసి హెల్త్ మానిటరింగ్ సిస్టమ్. మెయిన్లీ ఏంటంటే మనకి ఒక పర్సన్ యొక్క హార్ట్ బీట్ అనేది మనం మానిటర్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ పర్సన్ యొక్క బాడీ టెంపరేచర్ని కూడా మనం మానిటర్ చేస్తాం అనమాట. ఓకే, ఏదైనా ఇన్కరెక్ట్ బిహేవియర్ ఉంటే మనం అలర్టింగ్ అనేది ఇవ్వాలి. ఓకే, ఫస్ట్ హార్ట్ బీట్ అనేది వెరీ లో ఉన్నా కానీ, హార్ట్ బీట్ అనేది వెరీ హై ఉన్నా కానీ మనం అలర్టింగ్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్ పర్సన్ యొక్క టెంపరేచర్ అనేది, బాడీ టెంపరేచర్ అనేది వెరీ హై ఉన్నప్పుడు, గ్రేటర్ దాన్ 100 ఉన్నప్పుడు మనం ఏంటంటే అలర్టింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, మెయిన్లీ మనం ఈ యొక్క హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ అనేది మనం ఈరోజు స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం ఎంబెడెడ్ సి ప్రోగ్రామింగ్ యూస్ చేసుకొని. ఓకే, మనకి ఇక్కడ కావాల్సిన సెన్సార్స్ ఏమేమి ఉన్నాయో మనం ఇక్కడ డిస్కస్ చేద్దాము. ఓకే, ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే హార్ట్ బీట్ సెన్సార్ అనమాట. ఓకే, ఇది పల్స్ సెన్సార్ అని కూడా అంటాము. ఓకే, మెయిన్లీ ఇక్కడ చూస్తే మనకి ఐఆర్ ఎల్ఈడి ఫోటో డయోడ్ అనమాట. ఓకే, ఈ టూ కాంపోనెంట్స్ మనం యూస్ చేసి ఏంటంటే మనకి ఇక్కడ నుంచి ఏంటంటే మనకి బ్లడ్ ఫ్లోని డిటెక్ట్ చేయొచ్చు అనమాట. ఎప్పుడైతే మనకి హార్ట్ బీట్ అవుతుందో మనకి ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవుతుంది. ఎప్పుడైతే మన ఫింగర్ అనేది ఇక్కడ మన ప్లేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఎప్పుడైతే మనకి బ్లడ్ ఫ్లో అనేది డిటెక్ట్ అవుతుందో ఆటోమేటిక్గా ఈ యొక్క ఐఆర్ ఎల్ఈడి ఫోటో డయోడ్ ద్వారా మనకి ఒక లో టు హై పల్స్ అనేది జనరేట్ అవుతుంది. ఈ LM358 వచ్చేసి ఏంటంటే ఆప్ యాంప్ సర్క్యూటరీ మనకేంటంటే యాంప్లిఫికేషన్ అయిపోయి ఫైనల్గా లాజిక్ 0 అండ్ 1 అనేది మనకి ఇక్కడ అవుట్పుట్ నుంచి సెండ్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే వన్ టైం మనకి బ్లడ్ ఫ్లో అనేది డిటెక్ట్ అవుతుందో ఒక లో టు హై పల్స్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఈ యొక్క సర్క్యూట్ అనేది కంప్లీట్ ఈ యొక్క ఎక్స్టర్నల్ క్లిప్ అని ఇది కంప్లీట్ సర్క్యూటరీ వచ్చేసి ఏంటంటే ఒక పల్స్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట. ఇక్కడ VCC గ్రౌండ్ అని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకొక థర్డ్ పిన్ వచ్చేసి ఏంటంటే మైక్రో కంట్రోలర్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా ఒక పల్స్ వచ్చేసి మనకు ఒక హార్ట్ బీట్గా మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క హార్ట్ బీట్ సెన్సార్ యూస్ చేసుకొని మనం పర్సన్ యొక్క హార్ట్ బీట్ అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ టెంపరేచర్ సెన్సార్ వచ్చేసి మనం LM35 అని ఉందన్నమాట. ఇక్కడ 3 పిన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ VCC గ్రౌండ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అంటే 5 వోల్ట్స్ అనేది పవర్ సప్లై అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఈ సెన్సార్కి. ఈ యొక్క అన్లాగ్ అవుట్పుట్ అనేది ఈ యొక్క పిన్ నుంచి మనం అవుట్పుట్ తీసుకోవచ్చు అనమాట. ఎన్లాగ్ నుంచి డిజిటల్ కన్వర్ట్ చేసేసి ఆ డిజిటల్ డేటా అనేది మనం మైక్రో కంట్రోలర్తో ప్రాసెస్ చేస్తాం మెయిన్లీ. ఈ యొక్క బాడీ టెంపరేచర్ని మనం మానిటర్ చేయాలంటే ఈ యొక్క టెంపరేచర్ సెన్సార్ అనేది మెయిన్లీ యూస్ చేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు మనం మైక్రో కంట్రోలర్కి ఈ టూ సెన్సార్ అనేది ఎలా ఇంటర్ఫేస్ చేయాలో మనం బ్లాక్ డయాగ్రామ్లో చూద్దాము. బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్. ఓకే, ఈ యొక్క హెల్త్ మానిటరింగ్ సిస్టంలో మనకి ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయో ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇక్కడ మెయిన్లీ వచ్చేసి 805 మైక్రో కంట్రోలర్ అనేది తీసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ హార్ట్ బీట్ సెన్సార్ అనేది డైరెక్ట్గా ఇంటర్ఫేస్ చేసాం. ఓకే, మనకి ఇక్కడ టైమర్ జీరోని ఫర్ ఎగ్జాంపుల్ కౌంటర్ జీరో కూడా మనం యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఈ పల్సెస్ని కౌంట్ చేయడం కోసం ఈ యొక్క కౌంటింగ్ ఫీచర్ అనేది మనం తీసుకుందాము, మైక్రో కంట్రోలర్ కౌంటింగ్ ఫీచర్. అప్పుడు మనం ఏ కౌంట్స్ అనేవి కూడా మిస్ అవ్వం అనమాట. ఓకే, ఈ యొక్క కౌంటింగ్ ఫీచర్ యూస్ చేసుకొని నెంబర్ ఆఫ్ కౌంట్స్ని నేను నథింగ్ బట్ ఏంటంటే నాకు హార్ట్ బీట్గా నేను ట్రీట్ చేసుకొని 1 మినిట్కి మనకి ఎంత హార్ట్ బీట్ అనేది అయిందో మనం క్యాలిక్యులేట్ చేద్దాం అనమాట. ఓకే, ఈ యొక్క ఫంక్షనాలిటీ యూస్ చేసుకొని నెక్స్ట్ టెంపరేచర్ సెన్సర్ వచ్చేసి మనకి ఏంటంటే ఈ యొక్క ఎనలాగ్ క్వాంటిటీ అనేది అవుట్పుట్ ఉంటుంది. కాబట్టి ఎనలాగ్ నుంచి డిజిటల్ కన్వర్ట్ చేయడం కోసం మనకి ADC 0804 IC అనేది ఉందన్నమాట. ఓకే, ఇది ఏం చేస్తుందంటే కంటిన్యూస్గా ఇక్కడికి వచ్చిన ఎనలాగ్ వాల్యూ అనేది డిజిటల్గా కన్వర్ట్ చేసేసి కంటిన్యూస్గా మైక్రో కంట్రోల్కి ఇస్తుంది అనమాట. ఓకే, మనకి ఇక్కడ ఎల్సిడిలో మెయిన్లీ ఏం చేస్తాం అంటే టెంపరేచర్ అనేది మనకి ఎంత ఉంది, ఓకే, ఎన్ని డిగ్రీస్ ఉందో మనం ఇక్కడ డిస్ప్లే చేస్తాము. నెక్స్ట్ ఇక్కడ హార్ట్ బీట్ అనేది మనకి ఎంత ఉందో కూడా మనం సెకండ్ రోలో డిస్ప్లే చేద్దాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఏమైనా ఇన్కరెక్ట్ బిహేవియర్ వచ్చింది అనుకోండి, మనం అలర్టింగ్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ బీట్ అనేది వెరీ లో ఉన్నా కానీ హై ఉన్నా కానీ బజర్ అనేది ఆన్ చేయాలి. నెక్స్ట్ టెంపరేచర్ అనేది గ్రేటర్ దాన్ 100 డిగ్రీస్ ఉన్నప్పుడు ఈ యొక్క బజర్ అనేది ఆన్ చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా ఈ యొక్క బ్లాక్ డయాగ్రామ్ కూడా మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ ఇక్కడ సర్క్యూట్ డయాగ్రామ్ డిజైన్ చేద్దాము. నెక్స్ట్ కరస్పాండింగ్ ఎంబెడెడ్ సి కోడింగ్ కూడా రాద్దాం అనమాట. ఈరోజు ఫుల్ఫిల్గా ఏంటంటే ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది మనం స్టెప్ బై స్టెప్ అనేది కంప్లీట్గా నేర్చుకుందాము. మనం ఆల్రెడీ సెన్సార్ ఇంటర్ఫేసింగ్ విత్ 805 మైక్రో కంట్రోల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ప్రీవియస్ సెషన్లో. అది మీరు రిఫర్ చేసుకోవచ్చు అనమాట. నేను డైరెక్ట్గా ఏంటంటే ఈ యొక్క కోడ్ని నేను డైరెక్ట్గా ఇనిషియల్గా మనం యూస్ చేసుకుందాము. ఓకే, ఇక్కడ సెన్సార్ ఇంటర్ఫేసింగ్లో మనకి ఎల్సిడి ఉంది, ADC 0804. ఇంతవరకు మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో మనం డిస్కస్ చేసుకుందాము. ఈ హార్ట్ బీట్ సెన్సార్ ప్రోగ్రామింగ్ అనేది ఈరోజు అడిషనల్గా రాద్దాము. నెక్స్ట్ ఇక్కడ బజర్ వచ్చేసి ఏంటంటే ఎప్పుడైనా ఇండికేషన్ ఇవ్వాలంటే ఈ బజర్ అనేది యూస్ చేస్తాం అనమాట. ఇప్పుడు మనకు ఆల్రెడీ ఇనిషియల్ ప్రోగ్రామింగ్ వచ్చేసి మనం ADC 0804 ప్రోగ్రామింగ్ అనేది మనం తీసుకోవచ్చు.
నేను డైరెక్ట్గా ఈ యొక్క ప్రోగ్రామింగ్ అనేది కాపీ చేశాను. మనకి కావాల్సిన విధంగా మనం ఇప్పుడు అడాప్ట్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ నేను ఏంటంటే మన ప్రోగ్రామింగ్లోకి వెళ్ళాలి కాబట్టి మనం న్యూ మైక్రోవిజన్ ప్రాజెక్ట్ అనేది చూస్ చేసుకుందాము. ఓకే, ఇక్కడ వెళ్ళి ఏంటంటే న్యూ ఫోల్డర్ చూస్ చేసుకున్నాము. ఆ ఫోల్డర్లో మన ప్రోగ్రామింగ్ అనేది కంప్లీట్గా ఈరోజు స్టెప్ బై స్టెప్ చేద్దాము. మన లాస్ట్ ప్రీవియస్ సెషన్లో బ్యాంక్ లాకర్ సెక్యూరిటీ సిస్టమ్ అనేది చేసాం కదా, సిమిలర్గా మనం ఇప్పుడు న్యూ ఫోల్డర్ అనేది క్రియేట్ చేద్దాం వేరే ప్రాజెక్ట్కి. ఈ ప్రాజెక్ట్కి మనకి నేమ్ ఏంటంటే మనకి ఇక్కడ డైరెక్ట్గా వచ్చేసి మనం హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ అనేది మనం మెన్షన్ చేసుకోవచ్చు. హెల్త్ మానిటరింగ్. ఓకే, ఇక్కడ హెల్త్ మానిటరింగ్ సిస్టమ్ అనేసి నేను జస్ట్ రీనేమ్ చేద్దాం, సమ్ ఇష్యూస్ ఏమన్నాయి. హెల్త్ మానిటరింగ్ సిస్టమ్. ఓకే, ఈ యొక్క హెల్త్ మానిటరింగ్ సిస్టంలో ఏంటంటే మళ్ళీ నేను ఇక్కడ ఆ, ఈ యొక్క ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఏంటంటే మళ్ళీ నేను సేమ్ నేమ్ ఇస్తున్నాను. ఇది ఒక మనకి మైక్రోవిజన్ ప్రాజెక్ట్ నేమ్. సేవ్ చేయగానే ఏంటంటే మనకు డైరెక్ట్గా టార్గెట్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం డైరెక్ట్గా ఏంటంటే ఇంటెల్ అనేది మనం టైప్ చేస్తే మనకు డైరెక్ట్గా ఈ 8051 అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, మన ఈ యొక్క టార్గెట్లో మనం ఇప్పుడు ప్రోగ్రామింగ్ చేద్దాము, అదే కంట్రోల్లో మనం ఫ్లాష్ చేసుకొని వెరిఫై చేయొచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఒక న్యూ డాట్ సి ఫైల్ అనేది మనం క్రియేట్ చేసుకుందాము, హెల్త్ మానిటరింగ్ డాట్ సి ఫైల్. ఓకే, ఇక్కడ హెల్త్ మానిటరింగ్ డాట్ సి ఫైల్ అనేది నేను ఒకటి క్రియేట్ చేసుకున్నాను. ఓకే, దీనిలో మనకి ఏడీసీ 080 ప్రోగ్రామింగ్ అనేది నేను డైరెక్ట్గా రీప్లేస్ చేశాను. ఓకే, ఇక్కడ చూస్తే మనకి వచ్చేసి ఏంటంటే ఎల్సిడిని ఇంటర్ఫేస్ చేసాము, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏడీసీని ఇంటర్ఫేస్ చేసాము. ఓకే, మన ఫంక్షనాలిటీ ఏమవుతుందో ఒకసారి జస్ట్ బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఎల్సిడి ఇనిషియలైజేషన్ చేసాము, నెక్స్ట్ వెల్కమ్ టు మై ప్రాజెక్ట్ డిస్ప్లే చేసాము, ఆఫ్టర్ సమ్ టైం క్లియర్ చేసేసి నెక్స్ట్ వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ డిస్ప్లే చేసాము, ఆఫ్టర్ సమ్ టైం క్లియర్ చేసేసి టెంపరేచర్ వాల్యూ అనేసి జస్ట్ ఇక్కడ డిస్ప్లే చేసాము. ఆ టెంపరేచర్ వాల్యూ ఏముందో ఇక్కడ డిస్ప్లే చేద్దాం. ఓకే, ఈ ఫస్ట్ ఏంటంటే మనం ఈ రీడ్ పిన్ని మనం 1 చేసాము అంటే ఇది యాక్టివ్లో, ఆల్ పిన్స్ వచ్చేసి యాక్టివ్లో అనమాట. ఇప్పుడు నువ్వు ఏడీసీ 08044లో ఏంటంటే అన్ని యాక్టివ్లో పిన్స్ కాబట్టి ఇప్పుడు మనం రీడ్ చేయట్లేదు అనమాట. ఓకే, నో రీడ్. ఓకే, ఇనిషియల్గా నేను రీడ్ ఏం చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రైట్ 0 to 1 ఉంటే ఏంటంటే మన స్టార్ట్ కన్వర్షన్ అనమాట. నథింగ్ బట్ ఏంటంటే స్టార్ట్ కన్వర్షన్ అంటే ఏడీసీని ఎన్లాగ్ నుంచి డిజిటల్గా మనం కన్వర్షన్ అనేది స్టార్ట్ చేస్తాము ఈ స్టెప్ ద్వారా. లాజిక్ 0 నుంచి 1 ఇచ్చాం అనుకోండి, విత్ సమ్ డిలే మనం కన్వర్షన్ అనేది స్టార్ట్ చేసినట్టు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తానంటే నేను అంటిల్ కన్వర్షన్ ఫినిష్డ్ మనం ఇక్కడ ఏంటంటే వెయిట్ చేస్తాం అనమాట. ఎప్పుడైతే ఇది మనకి ఏడీసీ 0804 అనేది మనకి రిప్లై బ్యాక్ ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇది 0 బిట్ అవుతుందో అప్పుడు మన కన్వర్షన్ అనేది కంప్లీట్ అయింది అనేసి అర్థం అనమాట మనకి. ఓకే, అందుకనే ఈ యొక్క బిట్ అనేది 0 అయ్యే వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. ఎప్పుడైతే 0 అవుతుందో ఏడీసీ 0804 అనేది నేను ఇక్కడ స్టార్ట్ చేయమని చెప్పాను, కన్వర్షన్ కూడా కంప్లీట్ అయింది అనమాట. ఏడీసీ 0804 అనేది మనకి రిప్లై బ్యాక్ ఇస్తుంది అనమాట. ఎప్పుడైతే ఇది 0 చేస్తుందో కన్వర్షన్ కంప్లీట్ అయినట్టు. సమ్ డిలే తర్వాత నేను ఏం చేస్తున్నానంటే డేటాని రీడ్ చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఏడీసీ నుంచి మైక్రో కంట్రోలర్ రీడ్ చేస్తున్నాను. ఆ రీడ్ చేసిన డేటా వచ్చేసి ఏడీసీ అంటే ఎక్కడ ఉంటుందంటే పోర్ట్ 1లో ఉంది కాబట్టి ఆ పోర్ట్ 1 డేటాని నేను ఇక్కడ కన్వర్ట్ చేసేసి డిస్ప్లే చేస్తున్నాను. ఇప్పుడు ఏడీసీ వాల్యూని టెంపరేచర్ మ్యాచ్ చేయాలంటే నేను మల్టిప్లై 2 చేస్తున్నాను. ఓకే, నేను ఇది డిస్ప్లే చేసుకున్నాను అనమాట. ఓకే, ఎల్సీలో డిస్ప్లే చేస్తున్నాను. ఎక్కడ 8C అంటే ఇక్కడ మన టెంపరేచర్ వాల్యూ అనేది ఇక్కడ డిస్ప్లే చేసుకుందాం. ఓకే, ఈ విధంగా మనం ఇక్కడ టెంపరేచర్ వాల్యూ అనేది ఈ యొక్క ఇక్కడ 3 డిజిట్స్లో మనం డిస్ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంటరప్ట్ 1 చేస్తే ఏంటంటే నెక్స్ట్ కన్వర్షన్ చేయాలంటే ఈ ఇంటరప్ట్ పిన్ 1 చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా ఏడీసీ 0804 ప్రోగ్రామింగ్ కంప్లీట్గా. నెక్స్ట్ అడిషనల్గా ఎల్సిడి ప్రోగ్రామింగ్ కూడా ఉందన్నమాట. ఓకే, ఇప్పుడు మనం సిమిలర్గా మనం హార్డ్వేర్ కూడా డిజైన్ చేద్దాము, ఏడీసీ 0804 ప్లస్ ఏమైనా ఎల్సిడి ప్రోగ్రామింగ్ కూడా. ఇక్కడ మన ఏడీసీ 0804 అనేది తీసుకుందాము. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే మనకి 80C51 మైక్రో కంట్రోలర్ అనేది కూడా తీసుకుందాం మనం. ఓకే, నెక్స్ట్ లైబ్రరీస్లోకి వెళ్ళి 80C51. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మనకి ఏ పిన్ ఎక్కడ యూజ్ చేయాలో మనకి ఇక్కడ బ్రీఫ్గా తెలియాలన్నమాట. ఓకే, ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే 3.4 పిన్ అనేది మనం ఇక్కడ హార్ట్ బీట్ అనేది నేను మానిటర్ చేయాలంటే ఆల్వేస్ నేను కౌంట్ చేసుకోవాలి కాబట్టి కౌంటింగ్ పల్సెస్ అనేది ఈ టైమర్ 0 అనేది నేను ఏంటంటే కౌంటింగ్ 0గా నేను యూస్ చేసి నెంబర్ ఆఫ్ పల్సెస్ నేను కౌంటింగ్ చేయడానికి ఈ యొక్క పిన్ అనేది కంపల్సరీ నేను యూస్ చేయాలి ఆ ఫీచర్కి. అందుకని ఈ పోర్ట్ 3 అనేది వేరే పిన్స్ అనేది యూస్ చేయకూడదు. ఇక్కడ చూస్తే చూడండి ఎల్సిడి పోర్ట్ 3కి ఇచ్చాం కాబట్టి నేను ఇక్కడ పోర్ట్ 2కి చేంజ్ చేస్తాను అనమాట. ఓకే, ఇది పోర్ట్ 2కి చేంజ్ చేశాను ఎల్సిడి.
ఇప్పుడు నేను ఇంటర్ఫేసింగ్ అనేది మారుస్తున్నాను. ఇది ఆల్రెడీ పోర్ట్ 2 అనేది నేను ఆల్రెడీ డేటా పిన్స్ యూస్ చేస్తున్నాను కాబట్టి ఈ ఆర్ఎస్ అండ్ ఎనేబుల్ కంట్రోల్ పిన్స్ వచ్చేసి నేను పోర్ట్ 3కి మూవ్ చేశాను అనమాట. ఓకే, సిమిలర్ వే ఇక్కడ 3.5కి మూవ్ చేస్తున్నాను ఎందుకంటే పోర్ట్ 2 ఆల్రెడీ యూస్ చేస్తున్నాం కాబట్టి 3.5, 3.6, 3.7 జస్ట్ నేను ఏంటంటే రీఅరేంజింగ్ చేస్తాను అనమాట. ఓకే, నేను ఇక్కడ 3.567 అని ఇక్కడ యూజ్ చేస్తాను. 3.4 వచ్చేసి కంపల్సరీ మనం ఏంటంటే ఇక్కడ కౌంటింగ్ హార్ట్ బీట్ సెన్సార్ అనేది కనెక్ట్ చేసుకుందాం అక్కడ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏడీసీ పోర్ట్ 1, ఎల్సిడి పోర్ట్ 2. ఓకే, ఇప్పుడు పిన్స్ వచ్చేసి క్లియర్గా ఉన్నాయి అనమాట. ఓకే, సిమిలర్గా మనం హార్డ్వేర్ కూడా డిజైన్ చేద్దాము. ఈ డేటా పిన్స్ వచ్చేసి మనం ఇక్కడ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట మైక్రో కంట్రోలర్కి. ఓకే, జస్ట్ లిటిల్ బిట్ జూమ్ చేసి క్లియర్గా ఉంటుంది. ఓకే, 1 బై 1 వచ్చేసి మనం 8 పిన్స్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఈ విధంగా మనం 8 పిన్స్ని 8 డేటా పిన్స్ పోర్ట్ 1 అనేది కనెక్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన వీసీసీ అనేది ఇవ్వాలి కాబట్టి ఓకే, ఇక్కడ జనరేటర్స్లోకి వెళ్ళి మన 5 వోల్ట్స్ డీసీ పవర్ సప్లై అనేది తీసుకుందాము. ఓకే, ఇక్కడ 5 వోల్ట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఈ 5 వోల్ట్స్ అనేది ఏంటంటే ఈ జస్ట్ ఐసీ అనేది ఆపరేట్ అవ్వడం కోసం. నెక్స్ట్ ఒక గ్రౌండింగ్ కూడా మనం తీసుకుందాము. టెర్మినల్ గ్రౌండ్. ఓకే, ఈ టెర్మినల్ అనేది మనం డైరెక్ట్గా ఇక్కడ ఇంటర్ఫేస్ చేసుకోవచ్చు. సిఎస్ చిప్ సెలెక్ట్ అనేది ఈ యొక్క చిప్ అనేది ఆన్ అవ్వాలంటే అంటే ఎనేబుల్ అవ్వాలంటే ఇది ఒక గ్రౌండ్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ అన్లాక్ గ్రౌండ్, డిజిటల్ గ్రౌండ్ చేయాలి. నెక్స్ట్ వి రిఫరెన్స్ బై టు అన్కనెక్టెడ్, విఇన్ మైనస్ని కూడా మనం ఇక్కడ గ్రౌండ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి ఒక టెంపరేచర్ సెన్సర్ అనేది మనం డైరెక్ట్గా తీసుకొని ఇంటర్ఫేస్ చేద్దాము. ఓకే, LM35 అనేది ఆల్రెడీ మనం చూసాం అనమాట. LM35 వచ్చేసి టెంపరేచర్ సెన్సార్. ఓకే, మనం ఆ టెంపరేచర్ సెన్సార్ అనేది ఇక్కడ డైరెక్ట్గా రీప్లేస్ చేసుకున్నాము. ఈ అవుట్పుట్ వచ్చేసి విఇన్ ప్లస్ దగ్గర కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, డైరెక్ట్గా ఎక్కడి నుంచి చేద్దాము ఇట్లా. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా మనకు ఒక రెసిస్టెంట్ కెపాసిటర్ సర్క్యూట్ అనేది ఒక క్లాక్ సర్క్యూట్ కూడా మనం డిజైన్ చేయాలి. రెసిస్టర్ పిన్ ఇది ఒక రెసిస్టర్ అనేది తీసుకొని మనం ఇది ఒక క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనం చేసుకుందాము. ఓకే, ఈ యొక్క రెసిస్టర్ని ఏంటంటే మనం డైరెక్ట్గా ఈ యొక్క ఏడీసీకి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. క్లాక్ ఆర్ దగ్గర కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. క్లాక్ ఆర్. ఓకే, నెక్స్ట్ సిమిలర్ ఒక కెపాసిటర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క సర్క్యూటరీ అనేది ఎక్స్టర్నల్గా కనెక్ట్ చేయాలన్నమాట మనకి ఈ యొక్క కన్వర్షన్ కావాలంటే. ఓకే, ఈ యొక్క క్లాస్ కెపాసిటర్ కూడా మనం ఈ విధంగా కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ క్లాక్ ఇన్ దగ్గర ఏంటంటే ఈ మిడిల్లో మనం కనెక్ట్ చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా మన సర్క్యూట్ అనేది కంప్లీట్ చేసుకుందాము. ఓకే, ఇది వచ్చేసి మనం గ్రౌండింగ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ విధంగా క్లాక్ ఇన్ క్లాక్ ఆర్ అనేది అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రీడ్ రైట్ ఐఎన్టీఆర్ వచ్చేసి 3 పిన్స్ అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ రీడ్ టైమర్ 0 అనేది మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. టైమర్ 1 అనేది మనం ఇక్కడ యూస్ చేసుకోవచ్చు. టైమర్ 0 వచ్చేసి కంపల్సరీ ఇక్కడ హార్ట్ బీట్కి మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రీడ్ రైట్ ఐఎన్టీఆర్ వచ్చేసి ఇక్కడ కనెక్ట్ చేసుకుందాం. ఓకే, ఈ విధంగా ఈ 3 పిన్స్ అనేవి మనం ఈ 3 పిన్స్కి కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, నేను ఇక్కడ డైరెక్ట్గా కనెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఇంటరప్ట్ పిన్ వచ్చేసి లాస్ట్ పిన్ అనమాట. ఓకే, ఈ 3 పిన్స్ని ఈ యొక్క 3 కంట్రోలింగ్ పిన్స్ అనేవి కనెక్ట్ చేశాను. ఇక్కడ నుంచి సెన్సార్ డేటా అనేది ఇన్పుట్ ఇచ్చాను. నెక్స్ట్ అవుట్పుట్ అనేది డిజిటల్ డేటా వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇది కూడా మనం గ్రౌండ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇది VCC 5 వోల్ట్స్కి ఇద్దాం. ఓకే, ఈ విధంగా మన సెన్సర్ అనేది సక్సెస్ఫుల్గా మనం ఇంటర్ఫేస్ చేసుకున్నాము. నెక్స్ట్ సిమిలర్గా మనం ఎల్సీడీని కూడా రీప్లేస్ చేద్దాం అనమాట. జస్ట్ ఇంటర్ఫేస్ చేద్దాము. ఎల్సీడీ 16x2 ఎల్సీడీ అనేది మనం ఆల్వేస్ మనం డిస్కస్ చేసుకున్నాం ప్రోగ్రామింగ్ ఈ యొక్క ఎల్సీడీకి. అందుకని మనం ఇదే ఎల్సీడీ అనేది యూస్ చేద్దాము. నెక్స్ట్ ఇక్కడ 2.0 నుంచి మన పోర్ట్ 2 అనేది కంప్లీట్గా ఈ యొక్క డేటా పిన్స్ అనేది మనం ఈ పోర్ట్ 2 కనెక్ట్ చేసుకోవాలి. సింపుల్ వేలో ఈ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఆర్ఎస్ అండ్ ఎనేబుల్ వచ్చేసి ఏంటంటే మనకి 3.0 అండ్ 3.1కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. 3.0 అండ్ 3.1కి. నెక్స్ట్ ఈ రీడ్ రైట్ వచ్చేసి మనం ఏంటంటే డైరెక్ట్గా గ్రౌండింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. గ్రౌండ్. ఓకే, ఈ విధంగా మనం ఎల్సిడి అనేది సక్సెస్ఫుల్గా మనం ఇంటర్ఫేస్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇప్పుడు మనం ఈ యొక్క ఇంటర్ఫేసింగ్ అనేది వెరిఫై చేయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మన ఫంక్షనాలిటీ ఏమవుతుందంటే ఎప్పుడైతే మనకి టెంపరేచర్ అనేది గ్రేటర్ దాన్ 100 అయినప్పుడు ఏంటంటే మనం ఈ బజర్ అనేది ఆన్ చేయాలి కాబట్టి మనం ఎడిషనల్గా ఒక బజర్ అనేది కూడా ఇక్కడ డిఫైన్ చేద్దాము. 3.2 వచ్చేసి నేను బజర్ అనేది యాడ్ చేసుకున్నాము.
ఇప్పుడు మనం బజర్ సర్క్యూట్ కూడా డిజైన్ చేయాల్సి ఉంటుంది. బజర్ నెక్స్ట్ ఇక్కడ 3.2 వచ్చేసి నేను బజర్ తీసుకున్నాను. ఓకే, ఈ బజర్ అనేది ఇనిషియల్గా ఆఫ్ చేయాలన్నమాట. అంటే లాజిక్ 0 సెండ్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఈక్వల్ టు 0 అంటే ఆఫ్ అవుతుంది. ఎప్పుడైతే నాకు ఈ యొక్క టెంపరేచర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏడీసీ ఇంటూ 2 ఇక్కడ ఏడీసీ వాల్యూ అంటే డిజిటల్ వాల్యూ మల్టిప్లై 2 చేస్తే నేను అది టెంపరేచర్ అనుకున్నాను అనమాట. అందుకని నేను ఏంటంటే ఇక్కడ టెంపరేచర్ ఈక్వల్ టు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఏడీసీ ఇంటూ 2 అనేది చేశాను ఇక్కడ. ఇక్కడ వచ్చిన డిజిటల్ వాల్యూని నేను మల్టిప్లై 2 చేస్తే నాకు టెంపరేచర్కి మ్యాచ్ అవుతుంది కాబట్టి ఈ విధంగా చేసుకున్నాను. ఈ యొక్క టెంపరేచర్ ఏంటంటే ఇక్కడ కన్వర్ట్ చేసి డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, ఇది నా టెంపరేచర్ కాబట్టి ఒక క్యారెక్టర్ అనేది డిస్ప్లే జస్ట్ మనం మెన్షన్ చేసుకోవాలి అన్సైన్డ్ క్యార్ టెంప్. ఓకే, ఈ విధంగా ఈ టెంప్లో నేను ఈ యొక్క టెంపరేచర్ అనేది స్టోర్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ వెరిఫై చేసుకోవచ్చు అనమాట. ఇఫ్ టెంపరేచర్ అనేది లేకుంటే ఎండ్లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ అదే ఉంటుంది కాబట్టి కన్వర్షన్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ చెక్ చేస్తాను అనమాట. ఇఫ్ టెంపరేచర్ అనేది గ్రేటర్ దెన్ 100 ఉంటే మనం ఏం చేయాలంటే ఈ బజర్ అనేది ఆన్ చేయాలి, లేకపోతే ఆఫ్ చేయాలన్నమాట. ఓకే, ఇక్కడ నేను బజర్ ఈక్వల్ టు 1 నెక్స్ట్ ఎల్స్లోకి వెళ్ళి ఏంటంటే మనం ఇక్కడ బజర్ అనేది 0 చేయాలి. ఇక్కడ ఎల్స్లో బజర్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ విధంగా మనం ఫంక్షనాలిటీ అనేది కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం ఇది వెరిఫై చేద్దాం అనమాట. ఓకే, ఎగ్జిక్యూటబుల్ జనరేట్ చేయాలంటే ఇక్కడ మనకి ఆల్వేస్ టిక్ చేయాల్సి ఉంటుంది. అవుట్పుట్ క్రియేట్ ఎగ్జిక్యూటబుల్. ఓకే, ఈ ఫంక్షనాలిటీ వరకు మనం వెరిఫై చేద్దాం వర్క్ అవుతుందో లేదో. ఇప్పుడు మనం ఏంటంటే ఈ టెంపరేచర్ ఈ పార్ట్ వరకు మనం ఇప్పుడు కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఆ తర్వాత ఏంటంటే ఈ హార్ట్ బీట్ సెన్సార్ అనేది ఎలా ఇంటర్ఫేస్ చేయాలి, 1 మినిట్కి ఎలా క్లాక్ పల్సెస్ అనేవి కౌంట్ చేయాలో మనం అది కూడా ప్రోగ్రామింగ్ అనేది స్పెషల్గా మనం డిజైన్ చేద్దాము. ఇప్పుడు నేను ఏంటంటే ఈ యొక్క ప్రోటీఎస్ డిజైన్ అనేది సేవ్ చేద్దాం. ఏదైనా మళ్ళీ కరప్ట్ అయింది అనుకోండి మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి, చాలా డిజైన్ ఉంది కాబట్టి. ఇక్కడ హెల్త్ మానిటరింగ్ సిస్టంలోనే నేను ఇక్కడ ప్రోటీఎస్ అనేది నేను ఇక్కడ సేవ్ చేస్తాను. ప్రోటీఎస్ హెల్త్. ఓకే, ఇక్కడ ఈ యొక్క డిజైన్ అనేది మనం సేవ్ చేసుకున్నాము. నెక్స్ట్ ఒక బజర్ అనేది కూడా ఇంటర్ఫేస్ చేద్దాము. సిమిలర్ ఇక్కడికి వెళ్ళిపోయి నేను ఏంటంటే బజర్ అని టైప్ చేస్తే మనకు ఒక బజర్ అనేది అవైలబుల్ ఉంది. ఇక్కడ సౌండ్ కూడా వస్తుంది అనమాట. ఓకే, మన సౌండ్ కార్డ్ యూజ్ చేసుకుని కూడా ఇక్కడ సౌండ్ కూడా ఇస్తుంది అనమాట. ఈ యొక్క బజర్ అని వచ్చేసి మనకి నెక్స్ట్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ నేను చూద్దాము నార్మల్గా ఇక్కడ ఆపరేటింగ్ వోల్టేజ్ వచ్చేసి 12 వోల్ట్స్ ఉన్నాము. నేను మైక్రో కంట్రోల్ నుంచి డైరెక్ట్గా ఆపరేట్ చేయలేను కాబట్టి ఈ బజర్ని నేను ఒక ట్రాన్సిస్టర్ తోటి ఆపరేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను వోల్టేజ్ నేను ఇక్కడ కనెక్ట్ చేసుకున్నాము DC. ఓకే, ఇక్కడ నేను 12 వోల్ట్స్ తీసుకుంటున్నాను అనమాట. ఈ బజర్ ఆపరేటింగ్ 12 వోల్ట్స్ కాబట్టి 12 వోల్ట్స్ DC పవర్ సప్లై అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఈ యొక్క పిన్ వచ్చేసి ఏంటంటే మనం డైరెక్ట్గా ఈ యొక్క మైక్రో కంట్రోల్ కనెక్ట్ చేసుకోవచ్చు ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ది. ఓకే, నెక్స్ట్ 3.2 అనుకుంటా. ఓకే, ఈ 3.2 పిన్కి మనం కనెక్ట్ చేసుకుంటాము. ఓకే, ఈ యొక్క 3.2 ఇది వచ్చేసి మనం గ్రౌండ్ చేసుకోవచ్చు అనమాట. ఆల్రెడీ ఇక్కడ గ్రౌండ్ ఉంది కాబట్టి ఈ పిన్ని గ్రౌండ్ చేస్తాను. ఈ విధంగా సర్క్యూట్ కూడా మనం కంప్లీట్ చేసాము. ఇప్పుడు మనం వెరిఫై చేద్దాం అనమాట. నాకు ఇప్పుడు ఇనిషియల్గా టెంపరేచర్ వచ్చేసి సమ్ 28లో అలా ఉంది కాబట్టి మనం వెరిఫై చేద్దాం. నార్మల్గా ఇక్కడ డిస్ప్లే అయింది కూడా 28 కాదా అని ఇప్పుడు మనం చూద్దాము. నార్మల్గా ఫ్రీక్వెన్సీ వచ్చేసి 11.0592 అనేది ఆల్వేస్ సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం ఎగ్జిక్యూటబుల్ అనేది ఇక్కడ చూస్ చేయండి. ఇక్కడ ఆల్వేస్ మనకి ఇప్పుడే జనరేట్ చేసాం కాబట్టి ఇప్పుడు మనం ఈ యొక్క టెంపరేచర్ అనేది ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ఎప్పుడైతే 100 గ్రేటర్ దాన్ అవుతుందో ఈ యొక్క బజర్ అనేది ఆన్ చేయాలి. ఈ యొక్క ఫంక్షనాలిటీ అనేది ఇప్పుడు వెరిఫై చేద్దాము. ఇప్పుడు నేను జస్ట్ స్టార్ట్ చేశాను సిమ్యులేషన్. ఓకే, ఇప్పుడు మనము ఈ యొక్క డేటా అనేది మనం ఇక్కడ చూద్దాం స్టెప్ బై స్టెప్. ఓకే, ఫస్ట్ నేను వెల్కమ్ టు మై ప్రాజెక్ట్ వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని డిస్ప్లే చేశాను. టెంపరేచర్ వాల్యూ 28 ఇక్కడ చూడండి. నాకు రియల్ టైం టెంపరేచర్ నేను డిస్ప్లే చేసిన వాల్యూ కూడా మ్యాచ్ అవుతుంది. ఓకే, అదేవిధంగా నేను ఇక్కడ డైరెక్ట్గా ఏంటంటే 100 క్రాస్ అయిపోతాను. అప్పుడు మనకి ఇక్కడ చూద్దాం అనమాట. 80లో ఉన్నాను, ఇంకా బజర్ మోగలేదు. నెక్స్ట్ ఈ విధంగా 100 క్రాస్ చూడండి డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసి బజర్ అనేది ఆన్ అవుతుంది. ఓకే, అదేవిధంగా నేను మళ్ళీ డిక్రీస్ చేస్తే చూడండి మళ్ళీ నాకు ఈ బజర్ అనేది ఆన్ అవ్వట్లేదు అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఈ యొక్క ఫంక్షనాలిటీ వర్క్ కంప్లీట్ చేసాము. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క హార్ట్ బీట్ సెన్సార్ అనేది మనం ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఓకే, నార్మల్గా మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, నెంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్ అనేది కౌంట్ చేయాలంటే నాకు కౌంటింగ్ ఫీచర్ అనేది కావాలి. నెక్స్ట్ ఇది ఒక 1 మినిట్ కూడా 1 మినిట్ వరకు మనం వెయిట్ చేసి అప్పుడే నా కౌంటింగ్ అనేది నేను డిస్ప్లే చేయాలన్నమాట ఎల్సిడిలో. ఓకే, ఆ విధంగా మనం ఇక్కడ ఏంటంటే ఈ యొక్క సిస్టమ్ అనేది డిజైన్ చేద్దాము. ఓకే, మనకి ఇక్కడ 2 ఇంటరప్ట్స్ అనేవి మనకు కావాలన్నమాట. ఓకే, నాకు టైమర్ 0 ఇంటరప్ట్ అండ్ టైమర్ 1 ఇంటరప్ట్ అనేది కావాలి.
టైమర్ 0 ఇంటరప్ట్, టైమర్ 1 ఇంటరప్ట్ కావాలి కాబట్టి నేను ఇక్కడ టైమర్ 0ని మనం ఇక్కడ ఏం యూస్ చేద్దాం అంటే కౌంటర్ 0గా యూస్ చేద్దాం. టైమర్ 0 యూజ్డ్ యాజ్ కౌంటర్ 0. మనకి ఇక్కడ ఏంటంటే ఈ యొక్క టైమర్ని మనం టైమర్గా యూస్ చేసుకోవచ్చు, కౌంటర్గా యూస్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా, ఇక్కడ ఈ పిన్ని నేను ఈ T0 పిన్ని అంటే ఈ టైమర్ని 0ని నేను కౌంటర్ 0గా యూస్ చేయాలంటే కంపల్సరీ మనం ఏంటంటే ఈ యొక్క కాన్ఫిగరేషన్ అనేది చేయాలి. కాబట్టి నేను టైమర్ 0 యూజ్డ్ అది కౌంటర్ 0. నేను ఒక ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్ కూడా రాయాలన్నమాట. ఓకే, వాయిడ్ కౌంటర్ 0 ఇంటరప్ట్ అండర్స్కోర్ ఇంటరప్ట్. ఓకే, నేను ఈ విధంగా ఫంక్షన్ నేమ్ అనేది రాసుకున్నాను. ఇక్కడ మనం ఆల్వేస్ ఆ ఇంటరప్ట్ నెంబర్ అనేది ఇవ్వాలన్నమాట. మనం ఆల్రెడీ ఇంటరప్ట్స్ ప్రోగ్రామింగ్లో డిస్కస్ చేసుకున్నాము. ఓకే, ఇంటరప్ట్ 1 అంటే ఇది నథింగ్ బట్ టైమర్ 0 ఇంటరప్ట్ అనమాట. టైమర్ 0 ఇంటరప్ట్ని నేను ఇక్కడ ఎనేబుల్ ఇంటరప్ట్, ఇది ఇంటరప్ట్ వెక్టార్ టేబుల్ అనమాట. మనకి ఇంటరప్ట్ వచ్చినప్పుడు డైరెక్ట్గా ఈ ఫంక్షన్కి వస్తుంది అనమాట. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఓవర్ఫ్లో ఫ్లాగ్ని మనం ఇక్కడ ఆల్వేస్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ టైమర్ 0 ఓవర్ఫ్లో ఫ్లాగ్ వచ్చేసి TF0 కాబట్టి నేను ఇక్కడ క్లియర్ చేశాను. సిమిలర్గా మనకి ఇంకొక ఇంటరప్ట్ కూడా చేయాలన్నమాట. ఓకే, నేను నెక్స్ట్ ఏంటంటే టైమర్ 1 నేను టైమర్ 1గానే యూస్ చేసుకుంటాను. ఓకే, నెక్స్ట్ టైమర్ 1ని యూజ్డ్ యాజ్ ఏ టైమర్ 1. టైమర్ 1 యూజ్డ్ యాజ్ టైమర్ 1. ఓకే, ఇది ఎందుకంటే మనం ఇక్కడ 1 మినిట్ అయిందో లేదో మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అందుకని ఈ టైమర్ అనేది నేను యూస్ చేసుకున్నాను అనమాట. ఓకే, ఇక్కడ TF1 అనేది మనం టైమర్ 1 కాబట్టి TF1 నేను క్లియర్ చేయాలన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైమర్ 1 కాబట్టి ఇది ఇక్కడ టైమర్ 1, టైమర్ 0, టైమర్ 1. ఓకే, ఈ టైమర్ 1 ఇంటరప్ట్ నథింగ్ బట్ ఏంటంటే 3. ఓకే, ఫస్ట్ ఇంటరప్ట్ 0 వచ్చేసి 0 అండ్ టైమర్ 0 వచ్చేసి 1. నెక్స్ట్ ఇంటరప్ట్ 2 వచ్చేసి 2. ఇంటరప్ట్ టైమర్ 2 వచ్చేసి టైమర్ 1 వచ్చేసి టైమర్ 0 వచ్చేసి 1, టైమర్ 1 వచ్చేసి 3. ఓకే, ఈ విధంగా ఇంటరప్ట్ నెంబరింగ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి యాజ్ పర్ ఇంటరప్ట్ ప్రోగ్రామింగ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ మనం ఏంటంటే ఇది వచ్చేసి టైమర్ 0 కదా, ఇది నేను టైమర్ 0గా నేను టైమర్ 1 ఇది టైమర్ 1గా యూస్ చేసుకున్నాను. ఈ టైమర్ 0ని కౌంటర్ 0గా యూస్ చేస్తున్నాను అనమాట. ఓకే, సిమిలర్ వే మనం ఇక్కడ టీ మోడ్ని కూడా సిమిలర్ వే మనం ఎలా యూస్ చేసుకున్నామో అలా డిఫైన్ చేసుకోవాలి. టీ మోడ్ యూస్ చేసుకుని ఏంటంటే నేను టైమర్ 0ని టైమర్ 0గా యూస్ చేయాలా లేకుంటే కౌంటర్ 0గా యూస్ చేయాలా, ఇది మనం యూస్ చేసుకొని ఏంటంటే మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 26 ఇచ్చాను. నథింగ్ బట్ బైనరీలో మనం ఇక్కడ చూద్దాం 0 0 1 0 నెక్స్ట్ 0 1 1 0. ఓకే, ఇక్కడ చూస్తే ఏంటంటే ఇది టైమర్ 0 రిలేటెడ్ కాన్ఫిగరేషన్. నేను టైమర్ 0ని ఇక్కడ 1 ఇస్తే కౌంటర్ 0గా యూస్ చేస్తున్నట్టు, కౌంటర్ 0ని ఏ మోడ్లో యూజ్ చేస్తున్నాను అంటే మోడ్ 2. అంటే నథింగ్ బట్ ఏంటంటే ఇక్కడ టైమర్ 0ని మనం ఏంటంటే యూజ్డ్ యాజ్ కౌంటర్ 0 అండ్ ఆటో రీలోడ్ మోడ్. మోడ్ 2 అంటే ఏంటంటే ఆటో రీలోడ్ మోడ్. ఓకే, సిమిలర్ వే మనకి ఇక్కడ ఏంటంటే ఇంకొక అడిషనల్ కూడా యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ టైమర్ 1ని టైమర్ 1 యూస్ చేస్తున్నాము. నెక్స్ట్ టైమర్ 1 ఆటో రీలోడ్ మోడ్. ఓకే, ఈ 2 ఫీచర్స్ అనేవి మనం యూజ్ చేస్తున్నాము. అందుకని ఈ టీ మోడ్ వాల్యూ 26 అనేది చేశాను అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు టీ మోడ్ అనేది అయిపోయింది కాబట్టి మనం ఇనిషియలైజేషన్ అనేది చేయాలన్నమాట. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వచ్చేసి నేను కౌంటింగ్ అప్లికేషన్లో నేను ఇది యూజ్ చేస్తున్నాను కాబట్టి నాకు అన్ని 0 చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ TL0 ఈక్వల్ టు 0 అండ్ TH0 ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఈ విధంగా నేను ఏంటంటే టైమర్ 0 అంటే కౌంటింగ్ అప్లికేషన్స్లో నాకు ఇనిషియల్గా 0 చేసుకున్నాను అనమాట. అంటే నాకు కౌంటింగ్ ఏం లేవు కాబట్టి ఇనిషియల్గా నాకు హార్ట్ బీట్ 0 కాబట్టి అన్ని 0 చేసుకున్నాను. నెక్స్ట్ టైమర్ 1ని నేను ఏంటంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1 మినిట్ అనేది జనరేట్ చేయాలి కదా, 1 మినిట్ జనరేట్ చేయడం కోసం మనం ఇది యూస్ చేసుకుంటున్నాము. ఇది ఒక టైమర్ 1 ఇంటరప్ట్. నాకు 1 మినిట్ జనరేట్ చేయాలంటే ఫస్ట్ నేను ఆటో రీలోడ్ మోడ్లో మ్యాక్సిమం మనకి ఎంత డిలే జనరేట్ చేయొచ్చు అంటే మ్యాక్స్ మన ఆటో రీలోడ్ మోడ్ ఏమవుతుందంటే ఈ యొక్క TL వాల్యూ ఓవర్ఫ్లో అయినప్పుడు TH వాల్యూ కాపీ అవుతుంది కాబట్టి ఇది ఓన్లీ 8 బిట్ కాబట్టి ఆటో రీలోడ్ మోడ్ 8 బిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 256 ఇంటూ 1.085 మైక్రో సెకండ్స్. ఓకే, ఓన్లీ 277 మైక్రో సెకండ్స్ వరకే మనం జనరేట్ చేయొచ్చు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ నేను 200 మైక్రో సెకండ్స్ జనరేట్ చేయాలంటే డివైడెడ్ బై 1.085. ఓకే, 200 మైక్రో సెకండ్ నేను జనరేట్ చేయాలనుకుంటున్నాను టైమర్స్ నుంచి. ఓకే, 1.085 మైక్రో సెకండ్స్. ఓకే, ఈ విధంగా నాకు 184 అనేది వచ్చింది.
ఈ 184 నేను ఏం చేస్తానంటే 256 అంటే మ్యాక్సిమం కౌంట్స్ ఎన్ని ఉన్నాయంటే 256 మైనస్ 120 184 అనేది చేద్దాము. 256 మైనస్ ఓకే 256 మైనస్ 184 చేస్తే మనకి డైరెక్ట్గా 78 అనేది వచ్చింది. ప్రోగ్రామింగ్లోకి వెళ్ళి 72 వచ్చింది కాబట్టి 72 డెసిమల్ వచ్చేసి 48 హెక్స్. ఓకే, నేను ఇక్కడ TL1 TH1 అంటే ఏంటంటే మనకి ఇక్కడ టైమర్ 1 నేను ఎలా యూస్ చేసుకున్నా అంటే ఇక్కడ TL1 ఇక్కడ TH1 అనేది 0x48 అనేది ఇనిషియలైజ్ చేయాలన్నమాట. రెండు లోయర్ బైట్కి హైయర్ బైట్కి కూడా 48 అనేది చేయాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఆల్వేస్ మనం 200 మైక్రో సెకండ్స్ అనేది జనరేట్ చేస్తున్నాం కాబట్టి ఓకే, ఇక్కడ చూడండి టిఎల్ అనేది 48 నుంచి ఎఫ్ఎఫ్కి ఓవర్ఫ్లో అయితే మనకి 200 మైక్రో సెకండ్స్ అనేది జనరేట్ చేసినట్టు అనమాట. 200 మైక్రో సెకండ్స్. ఓకే, ఇక్కడ 200 మైక్రో సెకండ్స్ మనం 1 మినిట్ జనరేట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఈ టైమర్ ద్వారా యూస్ చేసుకుని 200 మైక్రో సెకండ్స్ అనేది జనరేట్ చేస్తున్నాను. మైక్రో సెకండ్స్ ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ 30,000 ఇంటూ 10. ఓకే, ఈ విధంగా మనం మల్టిప్లై చేద్దాము. మైక్రోస్ అంటే 10⁻⁻6 కాబట్టి 10⁻⁻6 కూడా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మన స్టాండర్డ్ క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి మనం ఇది జస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఈ విధంగా నేను తీసుకున్నాను. మనం ఏంటంటే 60 సెకండ్స్ కావాలి కదా, 60 సెకండ్స్ అయితే మనకు 1 మినిట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు నేను 1 మినిట్ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. అంటే ఇది ఈక్వల్ టు 1 మినిట్ అవుతుందో లేదో మనం ఇక్కడ చూద్దాము. ఇప్పుడు క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి 200 మల్టిప్లై చేసి ఈ మైక్రో సెకండ్స్ లాస్ట్లో చూద్దాం. ఓకే, అండ్ ఇంటూ 30,000 ఓకే ఇంటూ 30,000 అగైన్ ఇంటూ 10. ఓకే, ఈ విధంగా చేస్తే చూడండి మనకి 10⁻⁻6 కదా, ఇది +6 అనేది తీసేయాలి. 3 6 అంటే 60 సెకండ్స్ వచ్చినట్టు అనమాట. ఓకే, నథింగ్ బట్ 60 సెకండ్స్ ఈక్వల్ టు 1 మినిట్. ఓకే, ఈ విధంగా మనము ఈ యొక్క ఇక్కడ ఒక వేరియబుల్ అనేది తీసుకున్నాము, ఇది ఒక వేరియబుల్ అనేది యూస్ చేసుకున్నాము. ఎవ్రీ 200 మైక్రో సెకండ్స్కి ఈ యొక్క వాల్యూ అనేది ఇంక్రిమెంట్ చేస్తాను. ఎవ్రీ 30,000 అయినప్పుడు ఈ వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాను అనమాట. ఓకే, ఇది నేను ఏమనుకుంటానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది టీ అనేది టైమర్ కాబట్టి ఇది ఒక కౌంటింగ్ కాబట్టి ఏంటంటే నేను జస్ట్ కౌంటర్ కాబట్టి T1 అండ్ T2 అనేది చూస్ చేసుకున్నాను అనమాట. ఎప్పుడైతే T1 అండ్ T2 అనేది చేసుకున్నామో ఇప్పుడు చూడండి ఎవ్రీ 200 మైక్రో సెకండ్స్కి ఇది 1 టైం ఇంక్రిమెంట్ చేద్దాము. ఎవ్రీ 30,000కి ఇది 1 టైం ఇంక్రిమెంట్ చేద్దాము. అప్పుడు ఫైనల్గా నేను 1 మినిట్ వచ్చే వరకు ఈ యొక్క కౌంటింగ్ అనేది మనం స్టార్ట్ చేద్దాము. ఈ యొక్క టైమర్ అనేది 1 మినిట్ వరకు నేను యూస్ చేయాలి. 1 మినిట్కి ఎన్ని కౌంట్ పల్స్ వచ్చినాయో మనం ఈ కౌంటర్ అనేది యూస్ చేసుకుందాం. ఓకే, ఈ విధంగా నేను అందుకనే ఈ టైమర్ని 48తో ఇనిషియలైజ్ చేశాను. అంటే 200 మైక్రో సెకండ్స్ అనేది జనరేట్ చేస్తున్నాను. ఎవ్రీ 200 మైక్రో సెకండ్స్కి T1 ఇంక్రిమెంట్ అవుతుంది. ఎవ్రీ 30,000కి T2 ఇంక్రిమెంట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే నాకు 10 అవుతుందో ఫైనల్గా నాకు 160 సెకండ్స్ అయినట్టు 1 మినిట్ జనరేట్ అయినట్టు అనమాట. ఓకే, ఈ విధంగా 1 మినిట్కి నేను ఎన్ని కౌంట్స్ వచ్చినాయో మనం ఇక్కడ కౌంటింగ్ అనేది ఇనిషియల్గా 0 చేసాము. ఇప్పుడు మనం ఇంటరప్ట్స్ని ఇక్కడ డిఫైన్ చేసాం కాబట్టి ఇంటరప్ట్స్ని కూడా ఎనేబుల్ చేయాలి. ఐఈ రిజిస్టర్ వచ్చేసి 0x8A అని ఇచ్చేసాం. 8A అంటే ఇక్కడ చూద్దాము. ఓకే, 8A అంటే నథింగ్ బట్ 100 అంటే మనం ఇక్కడ 1010. ఓకే, ఇక్కడ చూస్తే ఇది ఇంటరప్ట్ని ఎనేబుల్ చేస్తాము. ఇది టైమర్ 0 ఇంటరప్ట్ని ఎనేబుల్ చేసినట్టు అనమాట. సెకండ్ బిట్ టైమర్ 0 ఇంటరప్ట్ ఎనేబుల్ చేసినట్టు. నెక్స్ట్ ఇది ఇంటరప్ట్ 1 బిట్, నెక్స్ట్ ఇది టైమర్ 1 బిట్. ఓకే, అందుకని ఇక్కడ టైమర్ 0 అండ్ టైమర్ 1 ఇంటరప్ట్స్ని మనం ఇక్కడ ఎనేబుల్ చేసాం. టైమర్ 0 అండ్ టైమర్ 1 ఇంటరప్ట్స్ ఎనేబుల్డ్. ఓకే, ఇక్కడ ఫస్ట్ బిట్ వచ్చేసి 1 ఉంటేనే ఈ 2 ఇంటరప్ట్స్ అనేవి ఎనేబుల్ అవుతాయి. ఇది ఐఈ రిజిస్టర్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే మనకి 2 టైమర్స్ని స్టార్ట్ చేయాలి. టైమర్ 0 ఈక్వల్ టు 1, నెక్స్ట్ టైమర్ 1 ఈక్వల్ టు 1. ఓకే, 2 టైమర్స్ని స్టార్ట్ చేసాము. ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో అంటే ఎప్పుడైతే 200 మైక్రో సెకండ్స్ కంప్లీట్ అవుతుందో ఇక్కడ T1ని నేను ఒకటి ఇంక్రిమెంట్ చేద్దాం. T1 ప్లస్ అంటే 1 ఇంక్రిమెంట్ అవుతుంది. నాకు ఇక్కడ T1 30,000 వరకు కావాలి కాబట్టి ఒక అన్సైన్డ్ ఇంటీజర్ అనేది తీసుకుందాం. అన్సైన్డ్ ఇంట్ T1. ఓకే, T1 అనేది ఎవ్రీ 200 మైక్రో సెకండ్స్కి 1 ఇంక్రిమెంట్ అవుతుంది. నెక్స్ట్ ఇది ఎవ్రీ 30,000కి T2ని ఇంకొకటి ఇంక్రిమెంట్ చేద్దాం. ఓకే, T2 వచ్చేసి మ్యాక్స్ 10 కాబట్టి అన్సైన్డ్ క్యార్ తీసుకుంటున్నాను. అన్సైన్డ్ క్యార్ T2. ఓకే, నేను ఇక్కడ లాజిక్ అనేది రాసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ ఎవ్రీ 30,000 అయినప్పుడు ఓకే నేను ఆల్వేస్ వైల్ ఆఫ్ 1లో మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఇఫ్
T1 అనేది ఓకే, ఇక్కడ T1 అనేది గ్రేటర్ దాన్ 30,000 అయితే మనం ఇది క్లియర్ చేద్దాం. ఓకే, ఎవ్రీ 30,000కి మళ్ళీ దీన్ని రీసెట్ చేద్దాము. T1 అనేది జస్ట్ రీసెట్ చేస్తాను, T1 ఈక్వల్ టు 0. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ T2ని ఇంక్రిమెంట్ చేద్దాం, T2 ప్లస్ ప్లస్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎవ్రీ 30,000కి ఈ T2 అనేది ఇంక్రిమెంట్ చేస్తాను. ఇది 10 అయినప్పుడు మనకేంటంటే 1 మినిట్ కంప్లీట్ అయినట్టు అనమాట. ఓకే, ఈ విధంగా మనం నెక్స్ట్ T2ని కూడా మనం ఇక్కడ సిమిలర్ వే రాయాలి. ఇఫ్ T2 అనేది గ్రేటర్ దాన్ 9 అయినప్పుడు అనేసి రాసుకుందాం, అంటే 10 అయితే. ఇఫ్ T2 అనేది గ్రేటర్ దాన్ 9 అయితే, అంటే 10 అయినప్పుడు 9 అంటే గ్రేటర్ దాన్ 9 అంటే 10 అయినప్పుడు T2 అనేది నెక్స్ట్ 0 చేద్దాం, T2 ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనకు నథింగ్ బట్ ఇక్కడ 1 మినిట్ అయినట్టు అనమాట. ఓకే, 1 మినిట్ అయినట్టు. ఇక్కడ 1 మినిట్ అయినప్పుడు ఏంటంటే మన ఈ యొక్క సిమిలర్ వే మనం ఇక్కడ ఎలా చేసామో, టెంపరేచర్ని ఎలా డిస్ప్లే చేసామో సిమిలర్ వే నాకు ఇక్కడ కౌంటింగ్ వాల్యూ కూడా నేను డిస్ప్లే చేయాలి కాబట్టి సేమ్ X2 ASCII అనేది నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను. ఇక్కడ నేను CC అంటే ఏంటంటే సెకండ్ రోలో మనకి ఇక్కడ ఈ యొక్క వాల్యూ అనేది అంటే TL0లో ఏంటంటే నాకు కౌంటింగ్ అనేది ఆల్వేస్ ఇక్కడ స్టోర్ అవుతుంది కాబట్టి ఇక్కడ కౌంటింగ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఓవర్ఫ్లో అవుతుందో మళ్ళీ 0 చేస్తున్నాం అనమాట. ఓకే, ఈ విధంగా నేను ఓవర్ఫ్లో అవ్వకుండా కూడా మనం చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తానంటే TL0ని మనం ఇక్కడ డిస్ప్లే చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఎప్పుడైతే నాకు 1 మినిట్ అవుతుందో ఈ కౌంటింగ్ అనేది డిస్ప్లే చేసుకొని ఈ కౌంటింగ్ని క్లియర్ చేయాలన్నమాట. మళ్ళీ ఈ కౌంటింగ్ని 0 చేయాలి. అంటే మళ్ళీ నేను స్టార్ట్ చేయాలి కదా, మళ్ళీ నేను కౌంటింగ్ 0 నుంచి మళ్ళీ పల్స్ డిటెక్ట్ అయితే మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మన ఫింగర్ ప్లేస్ చేసినప్పుడు 1 మినిట్ వరకు ఎన్ని క్లాక్ పల్సెస్ ఉంటే అన్ని క్లాక్ పల్సెస్ అనేవి ఇక్కడ డిస్ప్లే చేస్తాము. ఓకే, ఈ విధంగా ప్రోగ్రామింగ్ అనేది కూడా కంప్లీట్ చేసాము. ఓకే, సిమిలర్ మనం జస్ట్ కంపైల్ చేసి వెరిఫై చేశాను, మనకు వర్క్ అవుతుంది. నెక్స్ట్ మనకి డిస్కస్ చేయాల్సింది ఏంటంటే మనకి హార్ట్ బీట్ సెన్సార్ కూడా అవైలబుల్ ఉందన్నమాట. స్పెషల్ లైబ్రరీస్ అనేవి మనం ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎనీవే ఈ ఫైల్స్ అనేవి నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఈ 2 ఫైల్స్ని ఏంటంటే మన C డ్రైవ్లో మనం రీప్లేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. మనకి ఈ యొక్క ఫోల్డర్లో ఏంటంటే ఇక్కడ నుంచి చూడండి, హార్ట్ బీట్ సెన్సార్, TEP ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 ఫైల్స్ని IDX ఫైల్ అని లైబ్రరీ ఫైల్ వచ్చేసి ఈ 2 ఫైల్స్ని మనం ఈ యొక్క లైబ్రరీస్లో రీప్లేస్ చేయాలన్నమాట. ఇక్కడ ప్రోగ్రామ్ డేటా, ల్యాబ్ సెంటర్ ఎలక్ట్రానిక్స్, ప్రోటీయస్ 8 ప్రొఫెషనల్ లైబ్రరీ. ఓకే, ఈ లైబ్రరీలో ఈ 2 ఫైల్స్ అనేవి సపోర్టెడ్ ఫైల్స్ అనమాట. మన హార్ట్ బీట్ సెన్సార్ అనేది మనం ఇంటర్ఫేస్ చేయాలంటే ఈ 2 సపోర్టెడ్ ఫైల్స్, ఇది ప్రోటీయస్ లైబ్రరీ ఫైల్స్ కాబట్టి ఇక్కడ రీప్లేస్ చేయాలి. ఈ హెక్స్ ఫైల్ ఏంటంటే ఈ సెన్సార్కి నేను హెక్స్ ఫైల్ కూడా ఫ్లాష్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది మనం ఇప్పుడు మనం చూద్దాం. నేను డైరెక్ట్గా ఈ హార్ట్ బీట్ సెన్సార్ కూడా మనం ఇంపోర్ట్ చేద్దాము. మీరు ఆ లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేయకపోతే, ఇక్కడ కాపీ చేయకపోతే ఈ యొక్క హార్ట్ బీట్ సెన్సార్ అనేది ఇక్కడ విజిబిలిటీ ఉండదన్నమాట. ఓకే, ఈ యొక్క హార్ట్ బీట్ సెన్సార్ అనే విజిబిలిటీ ఉండాలంటే మీ ప్రోటియస్లో కంపల్సరీ ఆ లైబ్రరీస్ అనేవి నేను ఎనీవే అటాచ్ చేస్తాను. ఆ లైబ్రరీస్ అనేవి కంపల్సరీ మీరు ఇంపోర్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ 2.0 అనేది నేను అవుట్పుట్ అనేది దాన్ని కనెక్ట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ VCC గ్రౌండ్, ఇది గ్రౌండ్ పిన్ కాబట్టి ఇది గ్రౌండ్ పిన్ కాబట్టి గ్రౌండ్ చేశాను. VCC నేను ఇక్కడ ఆల్రెడీ VCC ఉంది కాబట్టి ఇక్కడ ఇస్తాను అనమాట. ఓకే, ఈ విధంగా మనం ప్రోగ్రామింగ్ కూడా ఫ్లాష్ చేయాలి. ఓకే, బిఫోర్ దట్ మనం ఇది ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్లాష్ చేద్దాము, జస్ట్ సేవ్ చేద్దాం. ఓకే, సేవ్ చేస్తే ఏంటంటే మరి మనం చాలా డిజైన్ చేసాం కదా, అది లాస్ట్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి మనం ఎగ్జిక్యూటబుల్ కూడా సెలెక్ట్ చేయాలి. నేను ఈ ఫోల్డర్లో మీకు 3 చూపించాను. ఒకటే ఎక్స్ ఫైల్, ఈ 2 లైబ్రరీ సపోర్టెడ్ ఫైల్స్ అనమాట. ఈ సెన్సార్ ఇంటర్ఫేస్ చేయాలంటే మన ప్రోటియస్లో ఈ 2 ఫైల్స్ కావాలి. ఈ హెక్స్ ఫైల్ వచ్చేసి ఏంటంటే మనం ఈ సెన్సార్కి ఫ్లాష్ చేయాలి. ఇప్పుడు నేను అదే ఫ్లాష్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళిపోయి ఏంటంటే ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇక్కడ డౌన్లోడ్ నేను ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి ఈ యొక్క హెక్స్ ఫైల్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఇదేం చేస్తుందంటే ఆల్వేస్ క్లాక్ పల్సెస్ అని ఇస్తుంది అనమాట. ఈ యొక్క హార్ట్ బీట్ సెన్సార్ ఏం చేస్తుందంటే ఒక హై టు లో పల్స్ అనేది ఇక్కడ ఇస్తూ ఉంటుంది. మనం దాన్ని కౌంట్ చేసుకొని 1 మినిట్ వరకు మనం ఇక్కడ కౌంట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి, మనం ఈ విధంగా 1 మినిట్ వచ్చేలాగా నేను ఇక్కడ 1 మినిట్ వచ్చే వరకు నేను ఇక్కడ టైమర్ 1 అనేది తీసుకున్నాను. ఈ కౌంటర్ 0 యూస్ చేసుకుని నేను కౌంటింగ్ చేస్తున్నాను అనమాట. ఓకే, ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఫ్లాష్ చేసి వెరిఫై చేద్దాం అనమాట 1 మినిట్కి మనకు అప్డేట్ అవుతుందో లేదో. ఫస్ట్ నేను ఏంటంటే అసలు కౌంటింగ్ అప్డేట్ అవుతుందో లేదో మనం అవుట్ సైడ్లో ప్లేస్ చేసుకొని వెరిఫై చేద్దాం, అసలు అట్లీస్ట్ కౌంట్ అనేది అప్డేట్ అవుతుందో లేదో. ఇప్పుడు ఎవ్రీథింగ్ ఫైన్ అంటే మనం అక్కడికి మూవ్ చేద్దాం, 1 మినిట్ తర్వాత అప్డేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం జస్ట్ ఏంటంటే ఇప్పుడు నాకు హార్ట్ బీట్ అనేది ఇక్కడ ఇంక్రిమెంట్ అవుతుందో లేదో మనం చూద్దాం. అంటే కౌంటర్ అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి, ఈ TL0 అనేది ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి. ఇప్పుడు అది చూద్దాం.
ఓకే. సిమిలర్ వే మనకి ఏంటంటే స్టాప్ చేసి నేను సేవ్ చేస్తాను బెటర్. ఓకే. సేవ్ చేస్తే మనకి కంప్లీట్ డిజైన్ అనేది సేవ్ అయి ఉంటుంది కాబట్టి. ఓ సారీ, సమ్ క్రాష్ అయింది, సమ్ ఏదో ఇష్యూ వచ్చినట్టుంది. ఓకే, డైరెక్ట్గా మనం వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేద్దాం. హార్ట్ బీట్ హెల్త్ మానిటరింగ్లో ఇక్కడ మనకు ఆల్రెడీ సేవ్ చేసాం కాబట్టి. ఓకే, ఇప్పుడు మనం రీఓపెన్ చేసేసి మనం ఇక్కడ జస్ట్ రీవెరిఫై చేద్దాం మళ్ళీ బిహేవియర్. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేసి వెరిఫై చేద్దాం అనమాట. నార్మల్గా ఏంటంటే మనకి టెంపరేచర్ డిస్ప్లే అవ్వాలి, నెక్స్ట్ హార్ట్ బీట్ వచ్చేసి సెకండ్ రోలో డిస్ప్లే అవుతూ ఉండాలి, కంటిన్యూస్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నానంటే క్లియర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ చూడండి ఓన్లీ కౌంటే డిస్ప్లే అవుతుంది. ఇక్కడ సమ్వేర్ క్లియర్ అయిపోయింది అనమాట టెక్స్ట్ అనేది. ఆ కింద వచ్చేసి హార్ట్ బీట్ డిస్ప్లే చేస్తున్నాం మనం. ఓకే, ఎక్కడో క్లియర్ అనేది మనం చేసినట్టున్నాం సమ్వేర్. కమాండ్ C0. ఓకే, ఇక్కడ మనకేంటంటే అసలు హార్ట్ బీట్ అనేది మనం డిస్ప్లే చేయలేదు కాబట్టి డిస్ప్లే అవ్వట్లేదు. ఓకే, నాకు ఇప్పుడు ఏంటంటే సెకండ్ రోలో ఏంటంటే మనం ఆల్వేస్ ఏంటంటే హార్ట్ బీట్ అనేది మనం డిస్ప్లే చేయాల్సి ఉంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ నథింగ్ బట్ ఏంటంటే హార్ట్ బీట్. ఓకే, నేను ఇక్కడ హార్ట్ బీట్ అనేది నేను ఇక్కడ సెకండ్ రోలో డిస్ప్లే చేస్తుంది, ఇక్కడ C0. ఓకే, C0లో నేను హార్ట్ బీట్ అనేది డిస్ప్లే చేస్తున్నాను. ఈ విధంగా మళ్ళీ కంపైల్ చేసి మళ్ళీ ఇప్పుడు చూద్దాం అనమాట. సెకండ్ రోలో హార్ట్ బీట్ ఇక్కడ చూడండి, ఎవ్రీ టైం ఒక పల్స్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది ఇక్కడ. చూడండి 3, 4, 5. ఓకే, ఇక్కడ చూస్తే చూడండి ఒక రెడ్ అండ్ బ్లూ అనేసి ఇక్కడ ఇదేం చేస్తుందంటే ఆల్వేస్ అవుట్పుట్ అనేది ఒక పల్స్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది అనమాట ఈ హార్ట్ బీట్. ఈ పల్స్ నేను కౌంట్ చేసేసి ఇంక్రిమెంట్ చేస్తున్నాను హార్ట్ బీట్ని. ఓకే, ఇదే 1 మినిట్కి ఎంత అవుతుందో మనం క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. నార్మల్గా ఒక ఫస్ట్ ఏంటంటే మనం ఒక నార్మల్ బాడీ తీసుకొని ఏంటంటే నార్మల్ పర్సన్ తీసుకొని హార్ట్ బీట్ క్యాలిక్యులేట్ చేసుకొని ఫస్ట్ మనం ఈ యొక్క క్యాలిక్యులేషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను అక్కడ ఇప్పుడు 1 మినిట్కి నేను మూవ్ చేస్తాను. ఓకే, సమ్ ఇష్యూస్ ఉన్నాయి కదా, డైరెక్ట్ క్లోజ్ అవుతుంది మేబీ సిమ్యులేషన్ వల్ల, ఎక్స్ట్రా మన హార్ట్ బీట్ వల్ల. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే 1 మినిట్కి ఇప్పుడు చూద్దాం అనమాట. ఇప్పుడు 1 మినిట్కి మనము సిమిలర్ వే మనం ఇప్పుడు 1 మినిట్కి కోడింగ్ అనేది నేను మూవ్ చేశాను. ఇప్పుడు 1 మినిట్ తర్వాత నేను ఏంటంటే ఈ యొక్క కౌంట్ ఎంత అయిందో 1 మినిట్ తర్వాత అప్పుడు డిస్ప్లే చేస్తాను అనమాట. ఓకే, ఇనిషియల్గా మనకి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎంటీ స్పేస్లో ఉంటుంది అనమాట. నేను ఇనీషియల్గా ఎంటీలోనే ఉంటుంది, అంటే ఇప్పుడు కౌంట్ అవుతున్నట్టు అనమాట. ఓకే, ఆల్రెడీ. ఓకే, మళ్ళీ స్టాప్ చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాము. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ టైమర్ ఇక్కడ చూద్దాం అనమాట. నార్మల్గా ఎంత టైం పడుతుంది, ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి ఈ టైం తీసుకుందాం, 5:10 తీసుకోండి. ఓకే, 5:10 నుంచి ఎంత టైం పడుతుందో చూద్దాము. ఆ కౌంట్ పల్స్ అనేది నేను 1 మినిట్ తర్వాత ఇక్కడ 5:10 అయింది కదా, గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నానంటే 1 మినిట్ అయిన తర్వాతే నేను ఇక్కడ కౌంట్ అనేది డిస్ప్లే చేస్తున్నాను. 1 మినిట్కి ఎన్ని కౌంట్ పల్స్ వచ్చినాయి అనేది నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను కదా. సిమిలర్ ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, ఇక్కడ 5:10 దగ్గర కదా, మనం నెక్స్ట్ చూద్దాం. 6:10 వరకు ఏంటంటే 1 మినిట్ కంప్లీట్ అవుతుంది కదా. నార్మల్గా మనం మ్యానిపులేట్ చేద్దాం అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ సమ్ టైమ్స్ ఏంటంటే మనకి అబోవ్ పీస్ ఆఫ్ కోడ్ కూడా ఉంది కాబట్టి మేబీ అడిషనల్గా డిలే కూడా రావచ్చు అనమాట. మనం అది రియల్ టైంలో మనం మ్యాచ్ చేయడం కోసం ఏంటంటే ఈ టైమింగ్ వాల్యూస్ని కూడా కొంచెం లిటిల్ బిట్ ఫైన్ ట్యూన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 5:10 కదా, 5:10 కాబట్టి 6:10 తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లిటిల్ బిట్ డిలే ఉంటే మనం ఏం చేయాలంటే తగ్గించాల్సి ఉంటుంది. యూజువల్గా 6:10కి నార్మల్గా మనకి ఫినిష్ అవ్వాలి, బట్ ఇంకా ఫినిష్ అవ్వలేదు చూడండి. 60 సెకండ్స్ ఆల్రెడీ దాటిపోయింది. ఓకే, ఈ విధంగా ఏంటంటే సమ్ అడిషనల్ టైం కూడా తీసుకుంటుంది అనమాట. చూద్దాం మనం. ఇక్కడ చూడండి సమ్ అరౌండ్ 10 and 30 అనేది 1.5 మినిట్ అనేది తీసుకుంది అరౌండ్. ఓకే, మనం ఇక్కడ ఏంటంటే మనం రెడ్యూస్ చేయాలి, 47 పల్సెస్ వచ్చినాయి అనమాట. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే మనం ఇక్కడ రెడ్యూస్ చేద్దాము. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ అరౌండ్ 1.5 మినిట్ తీసుకుంది కాబట్టి నేను ఇక్కడ 6కి నేను చేంజ్ చేస్తున్నాను. జస్ట్ నేను 6 తీసుకున్నాను అనమాట. చూద్దాం, నార్మల్గా 1 మినిట్ మ్యాచ్ వరకు మనం ఇక్కడ ఫైన్ ట్యూన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సిమిలర్ వే మనం ఇక్కడ ఫైన్ ట్యూన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సిమిలర్ వేని ఇక్కడ మళ్ళీ ఓపెన్ చేయాలి, సమ్ క్రాష్ అవుతుంది అనమాట ఈ పల్ సెన్సార్ వల్ల. ఓకే, నేను ఇక్కడ ఏంటంటే ఇప్పుడు అరౌండ్ 1.5 మినిట్కి మనం 47 క్లాక్ పల్సెస్ అనేవి వచ్చినాయి కాబట్టి లిటిల్ బిట్ ఫైన్ ట్యూన్ చేసుకోవాలన్నమాట. మనకు వచ్చిన డేటాను కూడా ఫైన్ ట్యూన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనకి ఇక్కడ ఆల్వేస్ ఇక్కడ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాను. మన కోడ్ చేంజ్ చేసాం అనమాట ఇప్పుడు ఆల్వేస్. ఓకే,
ఓకే. ఇప్పుడు మనకేంటంటే 1 మినిట్ అవుతుందో లేదో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ 30 దగ్గర స్టార్ట్ చేసాం అనుకోండి. ఓకే. 7:30 దగ్గర స్టార్ట్ చేసాము. అండ్ 8:30 లోపల మనకి డిస్ప్లే అయితే ఫైన్ అనమాట. మనకి కౌంట్ అనేది. ఇప్పుడేంటంటే బ్యాక్ ఎండ్‌లో ఇది కౌంట్ చేస్తా ఉంది. ఇక్కడ చూడండి కౌంటింగ్ పల్స్ అనేవి వస్తా ఉన్నాయి. టైమర్ 0 దగ్గర చూస్తే హై టు లో అని ఒక పల్స్ అనేది జనరేట్ చేస్తా ఉంది. మనది కంట్రోలర్ కంటిన్యూస్‌గా మానిటర్ చేస్తా ఉందన్నమాట. ఓకే. అరౌండ్ 8:30 వరకు కల్లా మనకి అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే. అప్డేట్ అవ్వకపోతే మనకి టైమర్ అనేది మీరు జస్ట్ లిటిల్ బిట్ అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు ఆల్వేస్ ఇంతకుముందు 1 ½ మినిట్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ జస్ట్ లిటిల్ బిట్ చేంజ్ చేశాను. సిమిలర్‌గా మనకి అరౌండ్ ఇప్పుడు 1 మినిట్‌లోకి మనకి అప్డేట్ అవుతుంది కాబట్టి చూద్దాము. ఓకే. ఇప్పుడు ఇది 1 మినిట్‌కి ఎన్ని పల్సెస్ ఇస్తుందో మనకి ఇప్పుడు అర్థమవుద్దనమాట. ఓకే. నెక్స్ట్ ఇక్కడ 25 అరౌండ్ 30కి 1 మినిట్ అవ్వాలన్నమాట. చూడండి అరౌండ్ 33 వచ్చిందనమాట 1 మినిట్‌కి. ఓకే. ఎగ్జాక్ట్‌గా 1 మినిట్ అనేది మనం ఇప్పుడు అచీవ్ చేసాము. ఓకే. 1 మినిట్‌కి 33 కౌంటింగ్ పల్సెస్ వచ్చినాయి కాబట్టి నేనేం చేస్తానంటే 33 అండ్ ఇంటూ 2 చేస్తే 66 అవుతుందనమాట. మనకి నార్మల్ మనకి హార్ట్ బీట్ వచ్చేసి 66 అనుకోండి. మనకు అందుకని నేనేం చేస్తున్నానంటే నేను సిమిలర్ వే నాకు టెంపరేచర్‌కి నేను ఎలా చేశానో సిమిలర్ వే ఇంకొక క్యారెక్టర్ తీసుకొని మనకేంటంటే ఇక్కడ వచ్చేసి మనకేంటంటే హార్ట్ బీట్ అనేది మనం తీసుకుందాము. హార్ట్ బీట్. ఓకే. ఇక్కడ హార్ట్ బీట్ అనేది ఒక వేరియబుల్ అనేది తీసుకున్నాను. ఈ హార్ట్ బీట్ అనేది నథింగ్ బట్ ఏంటంటే మనం మల్టిప్లై ఇంటూ 2 చేద్దాము. ఓకే. ఇక్కడ హార్ట్ బీట్ ఈక్వల్ టు TL0 మల్టిప్లై 2 చేస్తే మనకిప్పుడు ఫైనల్‌గా అవుట్‌పుట్ మళ్ళీ వన్ టైమ్ చూద్దాము. మనకి అరౌండ్ మనకి నార్మల్ హార్ట్ బీట్ దగ్గరకు వస్తామనమాట. ఓకే. ఎప్పుడైతే లో ఉంటుందో, హై ఉంటుందో ఆ లాజిక్ కూడా మనం ఇప్పుడు రాద్దాము. లాస్ట్ ఎండ్ లాజిక్. ఓకే. ఆల్మోస్ట్ మనం కంప్లీట్ చేసాము. ఓకే. ఇప్పుడు నేనేంటంటే ఇంతకుముందు మనకి అరౌండ్ 33 అయింది కదా! ఇప్పుడు 66 అయింది. మల్టిప్లై 2 చేస్తున్నాను కదా! ఓకే. అరౌండ్ ఓకే. క్రాష్ అవుతుంది అప్పుడప్పుడు. ఓకే. సమ్ ఇష్యూ వస్తుందనమాట. ఓకే. నో ప్రాబ్లమ్. మనం ఆల్రెడీ ఈ యొక్క డిజైన్ సేవ్ చేసాం కాబట్టి మనం ఎన్ని టైమ్స్ కావాలంటే అన్ని టైమ్స్ మనం రీరన్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఏంటంటే మల్టిప్లై 2 చేశాను కాబట్టి ఇక్కడ చూడండి స్టార్ట్ అయింది. అరౌండ్ 48 దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి. నెక్స్ట్ 10:48 వరకు ఏంటంటే మనకి ఈ యొక్క హార్ట్ బీట్ అనేది మనకి డిస్ప్లే అవుతుంది అనమాట. 10:48 అరౌండ్ ఆ టైం కల్లా హార్ట్ బీట్ అనేది డబుల్ చేసాం కాబట్టి 3360 ప్లస్ అనేది వస్తుంది అనమాట హార్ట్ బీట్. ఈ విధంగా మనం మ్యానిపులేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు 1 మినిట్కి మన హార్ట్ బీట్ ఎంత వస్తుందో ఆ విధంగా మనం మ్యానిపులేట్ చేసుకోవాల్సి ఉంటుంది రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్కి. ఓకే. ఎప్పుడైతే మనకి మ్యాచ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఇప్పుడు మన రియల్ టైంలో మన హార్ట్ బీట్ కూడా మనం ఈజీగా మనం ఈ విధంగా మానిటర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. ఈ విధంగా ఎవ్రీ 1 మినిట్‌కి ఇక్కడ మనకి డిస్‌ప్లే అవుతుంది. ఇంకొక 20 సెకండ్స్ ఉంటే మనకి ఆటోమేటిక్‌గా మనకి హార్ట్ బీట్ అనేది డిస్‌ప్లే అవుతుంది. 1 ఓకే. ఇప్పుడు డబుల్ చేసాం కాబట్టి అరౌండ్ 60 ప్లస్ రావాలన్నమాట. ఓకే. అరౌండ్ 33 వచ్చేసింది 1 మినిట్. ఓకే. ఈ యొక్క కోడ్ అనేది ఫ్లాష్ అయిందో లేదో. ఓకే. సారీ. ఇక్కడ మనం ఆల్రెడీ హార్ట్ బీట్ అనేది రీప్లేస్ TL0నే చేసాం కాబట్టి మనకిక్కడ రాలేదనమాట. ఓకే. ఇప్పుడు హార్ట్ బీట్‌ని రీప్లేస్ చేసాం కాబట్టి కంపల్సరీ ఇప్పుడు మల్టిప్లై అవుతుంది. ఓకే. మళ్ళీ రీరన్ చేద్దాము. ఓకే. అరౌండ్ మల్టిప్లై 2 అవ్వాలనమాట. 66 అరౌండ్ 66 అనేది రావాల్సి ఉంటుంది. 66 వస్తే మనకి ఫైన్ అనమాట. ఈ విధంగా ఫైన్ ట్యూన్ చేసినట్టు అనమాట. 1 మినిట్‌కి మనకి ఎంత వస్తుందో మనం అది ఫైన్ ట్యూన్ చేసినట్టు. సిమిలర్ వే మళ్ళీ నేను రీరన్ చేశాను. ఇప్పుడు మనం ప్రాక్టికల్‌గా చూద్దాం. ఓకే. నేను అరౌండ్ 22 దగ్గర 23 దగ్గర చేశాము. చూద్దాం. అరౌండ్ 23 దగ్గర చేసాము. ఓకే. ఆల్వేస్ ఏంటంటే మనం ఇక్కడ రియల్ టైమ్ హార్ట్ బీట్‌కి మనం మ్యానిపులేట్ చేసుకోవాలన్నమాట. సెన్సార్ వాల్యూని రియల్ టైమ్ హార్ట్ బీట్‌కి మనం మానిటర్ చేసుకోవాలి. ఓకే. ఎప్పుడైతే మ్యాచ్ అవుతుందో అప్పుడు మనకి అది రియల్ టైమ్ సిస్టమ్ లాగా మనం ట్రీట్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఈ విధంగా మనం ఈరోజు బాడీ యొక్క టెంపరేచర్, హార్ట్ బీట్ అనేది ఏంటంటే కంటిన్యూయస్‌గా మనం ఎవ్రీ 1 మినిట్‌కి ఎప్పుడైతే ఫింగర్ ప్లేస్ చేసాడో అప్పుడే కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది యూజువల్‌గా. ఓకే. ఓకే. ఎప్పుడైతే ఫింగర్ వస్తుందో అప్పుడే లేకుంటే ఆల్వేస్ జీరోనే ఉంటుందన్నమాట. హార్ట్ బీట్ 0 అనే వస్తుంది. ఎప్పుడైతే ఈ యొక్క పల్స్ సెన్సార్ కనెక్ట్ అయింది కాబట్టి ఆల్వేస్ పల్సెస్ అనేది మనకు రిసీవ్ అవుతుంది. ఓకే. ఆ విధంగా మనకి ఇక్కడ కౌంట్స్ అనేవి వస్తాయన్నమాట ఆల్వేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి లో, హై ఇప్పుడు ఇక్కడ మన థ్రెషోల్డ్ మనం రాసుకోవచ్చనమాట. ఎప్పుడైతే హార్ట్ బీట్ అనేది గ్రేటర్ దాన్ 100 కానీ నెక్స్ట్ లెస్ దాన్ 30 కానీ ఉన్నప్పుడు ఏంటంటే నేను బజర్ అనేది ఇవ్వాలంటే
ఆటోమేటిక్ మళ్ళీ మన ప్రోగ్రామ్ ఇక్కడ చూడండి 66 అంటే డబుల్ అయింది చూడండి. ఓకే, ఈ విధంగా మనం ఇది రియల్ టైమ్ హార్ట్ బీట్గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఇక్కడ పల్స్ సెన్సార్ని మల్టిప్లై 2 చేసి నాకు వచ్చిన కౌంటింగ్ వచ్చేసి 33 వస్తున్నాయి, ఇంటూ 2 చేస్తే 66 అయినాయి అనమాట. ఈ యొక్క హార్ట్ బీట్ వచ్చేసి 66. నేను సిమిలర్గా ఇక్కడ కండిషన్ రాసుకోవచ్చు అనమాట. ఇఫ్ మనకి ఈ యొక్క హార్ట్ బీట్ అనేది ఏంటంటే గ్రేటర్ దాన్ సమ్ 100 ఉంటే మనకి ఇంటూ 3 చేసినా కానీ ఇంటూ 4 చేద్దాం అనమాట. గ్రేటర్ దాన్ 4 అయినట్టే కదా, ఇంటూ 4 చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రేటర్ దాన్ 100 అయితే మనం బజర్ అనేది ఆన్ చేద్దాము. ఓకే, ఈ యొక్క హార్ట్ బీట్ అనేది గ్రేటర్ దాన్ 100 వస్తే మనం ఏం చేయాలంటే బజర్ ఆన్ చేయాలి, లేకపోతే ఆఫ్ చేయాలి. ఇక్కడ మనం ఆర్ కండిషన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆర్, ఓకే, ఇక్కడ ఆర్ హార్ట్ బీట్ గ్రేటర్ దాన్ 100 వచ్చినప్పుడు ఆర్ లెస్ దాన్ అయినప్పుడు కూడా మళ్ళీ ఇంకొక ఆర్ కండిషన్ పెట్టుకొని మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే ఈ యొక్క కండిషన్స్ మనం రాసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ హార్ట్ బీట్ కూడా గ్రేటర్ దాన్ 100 అయినప్పుడు మనకి ఇక్కడ బజర్ అనేది ఆన్ అవుతుంది. ఓకే, ఈ యొక్క కేస్ అనేది ఏంటంటే మనం ఎండ్లోకి మూవ్ చేద్దాము. ఓకే, ఆఫ్టర్ హార్ట్ బీట్ తర్వాత చేద్దాము. ఓకే, ఈ విధంగా నేను ఏంటంటే టెంపరేచర్ హైలో ఉన్నా కానీ హార్ట్ బీట్, నెక్స్ట్ హార్ట్ బీట్ లోలో ఉన్నా కానీ చేయాలంటే లోలో ఉన్నా కానీ మనం ఇంకొక ఆర్ కండిషన్ రాసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మనం బిల్డ్ చేసుకొని లెస్ దాన్ ఫర్ ఎగ్జాంపుల్ 30 అయినప్పుడు మనం అగైన్ మన మానిటరింగ్ ఇవ్వాలంటే చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనకి ఏంటంటే ఆర్ కండిషన్ చేసుకొని మనం ఎన్ని కేసెస్ కావాలంటే అన్ని కేసెస్. ఇప్పుడు హార్ట్ బీట్ గ్రేటర్ దాన్ 100 అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4 చేస్తాను అనమాట. ఆఫ్టర్ 1 మినిట్ తర్వాత మనకి బజర్ అనేది మోగాలి. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం నార్మల్గా ఏంటంటే నెంబర్ ఆఫ్ క్లాక్ పల్సెస్ అనేవి ఎక్కువ రావాలి 1 మినిట్లో. నార్మల్గా ఇప్పుడు మన ఈ యొక్క సెన్సార్ అనేది ఏంటంటే కాన్స్టెంట్గా పల్సెస్ ఇస్తుంది కాబట్టి మనకు కాన్స్టెంట్ మినిట్ కాబట్టి కాన్స్టెంట్గా వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో ఏంటంటే ఆ యొక్క సెన్సార్ వాల్యూ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క హార్ట్ బీట్, ఈ యొక్క పల్సెస్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తాయి. హార్ట్ బీట్ చాలా ఫాస్ట్గా ఉంటే పల్సెస్ చాలా ఫాస్ట్గా వస్తాయి కదా. ఓకే, ఆ విధంగా ఏంటంటే మనము రియల్ టైంలో మనం హైగా వచ్చినప్పుడు, హై పల్స్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ యొక్క కండిషన్ ఇక్కడ చూడండి 92. ఓకే, ఇక్కడ ఆల్వేస్ మన లెస్ ఇప్పుడు హార్ట్ బీట్ అనేది ఇనిషియల్గా 0 ఉంది కాబట్టి మనకి బజర్ అనేది వస్తుంది. ఓకే, ఈ కండిషన్ ఏంటంటే మనము ఇంటర్నల్గా ఇన్సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనకి ఇక్కడ చెక్ చేస్తామో అప్పుడే పెట్టుకుంటే మనకు బెటర్. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇంతకుముందు కోడ్ ఎలా ఉందో సేమ్ టెంపరేచర్ అనేది అక్కడే చెక్ చేద్దాం మనము. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే ఓకే, ఇక్కడ నేను హార్ట్ బీట్ అనేది ఇక్కడే మనం చెక్ చేద్దాం అనమాట. మానిటరింగ్ అనేది మనం ఇక్కడే ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే ఏంటంటే మనం ఆల్వేస్ హార్ట్ బీట్ ఇనిషియల్గా 0 ఉంటుంది కదా, ఆల్వేస్ వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ మనం ఆ కండిషన్ అనేది ఇక్కడ చెక్ చేద్దాం అనమాట. ఓకే, ఎప్పుడైతే ఇఫ్ హార్ట్ బీట్ అనేది ఈ హార్ట్ బీట్ అనేది గ్రేటర్ దాన్ 100 కానీ ఓకే ఆర్ లెస్ దాన్ అనేది ఆర్ హార్ట్ బీట్ లెస్ దాన్ 30. ఓకే, ఈ విధంగా వచ్చినప్పుడు ఏంటంటే మనము ఈజీగా మన ఈ బజర్ అనేది ఆన్ చేయాలి, లేకపోతే ఆఫ్ చేయాలి కదా. ఓకే, ఈ విధంగా మనం కోడ్ అనేది రాసుకోవచ్చు. ఇక్కడ ఆన్ చేశాను, ఎల్స్. ఓకే, ఈ విధంగా మనం ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇంతకుముందు కండిషన్ మనం రాసింది రాంగ్ అనమాట. నార్మల్గా ఏంటంటే ఇక్కడ రాసామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే డైరెక్ట్గా హార్ట్ బీట్ అనేది ఇనిషియల్గా 0 ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మనకి లెస్ దాన్ 30 అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఇది అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎనీవే ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటంటే డైరెక్ట్గా ఇక్కడ హార్ట్ బీట్ అనేది గ్రేటర్ దాన్ 100 అవ్వాలంటే ఇక్కడ మల్టిప్లై 4 చేస్తున్నాను. అప్పుడు 33 ఇంటూ 4 అప్పుడు అరౌండ్ గ్రేటర్ దాన్ 100 అవుతుంది కాబట్టి మనకి బజర్ అనేది ఆన్ అవ్వాలన్నమాట. ఎప్పుడైతే ఆఫ్టర్ 1 మినిట్ తర్వాత ఏంటంటే మనకి ఇప్పుడు హార్ట్ రేట్ చూస్తే మనకి ఏంటంటే హార్ట్ బీట్ చూస్తే మనకి గ్రేటర్ దాన్ 100 ఉంది కాబట్టి బజర్ అనేది ఆన్ అవ్వాలి. ఇది లాస్ట్ కండిషన్ చెక్ చేస్తే మనం ఈరోజు కంప్లీట్గా ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ టు ఎండ్ అనేది మనం డిస్కస్ చేసాం అనమాట. ఓకే, ఈరోజు మనం ఇది కంప్లీట్ చేద్దాము. ఓకే, అగైన్ ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను అనమాట. గ్రేటర్ దాన్ 100 ఇక్కడ హార్ట్ బీట్ కూడా మనం చూడొచ్చు. అప్పుడు మనకి బజర్ కూడా ఆన్ అవ్వాలన్నమాట. ఓకే, మనం అది వెరిఫై చేద్దాం ఇప్పుడు. వైటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఇక్కడ హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అయినట్టు అనమాట అరౌండ్. కావాలంటే మనం టైమింగ్ కూడా ఇక్కడ చూద్దాము. ఓకే, అరౌండ్ 17 దగ్గర స్టార్ట్ అయింది అనుకోండి, 18 లోపల మనకు వస్తుంది అనమాట. ఓకే, 18 లోపల ఏంటంటే మనకి ఇక్కడ హార్ట్ బీట్ అనేది గ్రేటర్ దాన్ 100 కంపల్సరీ రావాలన్నమాట. ఎందుకంటే 33 ఇంటూ మల్టిపుల్ 4 చేస్తున్నాం కాబట్టి గ్రేటర్ దాన్ 100 వస్తుంది. ఆటోమేటిక్ ఈ బజర్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూద్దాం మనకి ఇక్కడ హార్ట్ బీట్ అనేది ఎంత వస్తుందో.
ఓకే, ఒకసారి కోడ్ కూడా వెరిఫై చేద్దాము. ఓకే, మల్టిప్లై 4 ఇక్కడ టీఎల్ అనేది మనకు 33 ఉంటుంది ఇంటూ 4, ఈ హార్ట్ బీట్ అనేది మనం ఇక్కడ చెక్ చేస్తున్నాం కరెక్ట్. ఓకే, ఇప్పుడు సిమిలర్ వే మనకి ఎప్పుడైతే 18 సెకండ్స్ అవుతుందో మనకి ఆటోమేటిక్గా ఇక్కడ హార్ట్ బీట్ అనేది డిస్ప్లే అవుతుంది. గ్రేటర్ దెన్ 100 ఉంటే ఈ బజర్ అనేది ఆన్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మన రియల్ టైమ్ సిస్టమ్స్ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈరోజు మనం స్టెప్ బై స్టెప్ కంప్లీట్గా ఇక్కడ హార్డ్వేర్ డిజైన్ చేసాము. నెక్స్ట్ సాఫ్ట్వేర్ కోడింగ్ కూడా స్టెప్ బై స్టెప్ అనేది కంప్లీట్ చేసుకున్నాం అనమాట. ఓకే, ఇక్కడ చూస్తే 18 ఎప్పుడు అవుతుందో ఆల్మోస్ట్ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ 132 హార్ట్ బీట్ వచ్చింది. ఇక్కడ చూస్తే చూడండి బజర్ అనేది ఆన్ అవుతుంది. ఈ విధంగా ఏంటంటే మనం రియల్ టైమ్లో ఈ యొక్క బిహేవియర్ అనేది మనం రియల్ టైమ్గా క్యాప్చర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా ఈ యొక్క కోడ్ అనేది మనం ఈరోజు స్టెప్ బై స్టెప్ రాసాము. ఓకే, ఒక స్మాల్ ప్రోగ్రామ్ నుంచి ఒక రియల్ టైమ్ ఒక ప్రోగ్రామ్ ద్వారా మనం ఏంటంటే ఈ యొక్క కంప్లీట్ ఈ యొక్క ప్రాజెక్ట్ అనేది ఇంప్లిమెంట్ చేసాం స్టెప్ బై స్టెప్ స్టార్ట్ టు ఎండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.